అన్యాయం జరిగింది స్టూడెంట్స్ అంతా కూడా. ఎక్కడా కూడా స్పోర్ట్స్ కోటాలో ఎవరికైతే జాబులు ఇచ్చినారో వాళ్ళు గ్రౌండ్ మొత్తం కూడా చూడని వాళ్ళకంతా కూడా మరి దొంగ సర్టిఫికేట్ తీసుకొని చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నిజంగా కష్టపడి మెరిట్ స్టూడెంట్స్కి ఈరోజు ఉద్యోగాలు కోల్పోయినారు. ఎంత ఆశతో ఎంతో తల్లిదండ్రుల కష్టంతో వాళ్ళంతా కూడా పిల్లలను చదివించి మా పిల్లలు ఈరోజు ఒక స్థాయికి వెళ్ళిపోతారని చెప్పి తల్లిదండ్రుల కళలన్నీ కూడా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈరోజు మన కేంద్రంలో ఎలాగైతే జంతర్ మంతర్లో ఎలాగైతే స్టూడెంట్స్ వాళ్ళ పట్టు నీట్ ఎగ్జామ్లో ఎలాగైతే లీక్ పేపర్ జరిగిందని చెప్పేసి స్టూడెంట్స్తో ఇలా ఆటలు ఆడకూడదు ఏ ప్రభుత్వమేనని చెప్పేసి ఎలాగైతే గట్టిగా నినాదాలు చేసి పట్టు సాధించుకున్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా మరి లోకేష్ గారు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిజంగా మీరు ఖచ్చితంగా నీతి నిజాయితీగా ఉద్యోగాలు ఇచ్చింటే ఈరోజు సిబిఐ విచారణ జరిపించండి. మేము కూడా మా అధ్యక్షుడు జగనన్న మొన్న అన్ని కూడా కూలంకషంగా మొన్న మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి కూలంకషంగా ప్రజలందరూ కూడా వివరించి చెప్పడం జరిగింది. ఏ విధంగా అన్యాయం జరిగింది డిఎస్సి ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి అని చెప్పేసి, ఏ విధంగా అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఏ విధంగా అయితే మరి చెప్పారో మరి ఎందుకు మీరు దానిపైన మాట్లాడతలేరు? నిజంగా మీరు ఏ అక్రమంగా మీరు నిజంగా నీతి నిజాయితీగా ఉద్యోగాలు ఇచ్చింటే మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు సిబిఐ విచారణ జరిపించకున్నారు? కాబట్టి దీనిపైన మరి విద్యార్థుల పైన ఈ డిఎస్సి స్టూడెంట్స్ మీద మరి ఖచ్చితంగా విద్యార్థుల మీద ఇంతవరకు కూడా 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి మరి అమ్మఒడి అయితేనేమి ఖచ్చితంగా ఇచ్చేటప్పుడు ఈరోజు మీరు జగన్